సార్ నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం కోసమని చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి. అంటే అది ఇవ్వాలా వద్దన్నది కూడా చాలా మంది అయితే ఆలోచిస్తున్నారు సార్. దీని గురించి మీరేమంటారు? నాగబాబు గారికి సీట్ ఇవ్వాలి అంటే ఆయన నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు అన్నీ కాకపోతే ఆయన కంపల్సరీ సీట్ ఇవ్వాల్సిందే, ఆయన కంపల్సరీ పోస్ట్ ఇవ్వాల్సిందే, ఆయన మినిస్టర్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఎంపీగా నించున్నాడు. ఆయన ఎంపీ సీట్ అనేది కూటమిలో ఇచ్చాడు కనుక ఆయనకి రాజ్యసభని ఇవ్వాలి, ఎమ్మెల్యేని ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏమంటారంటే ఇది జనసేన పార్టీ అనేది 175 సీట్లకు ఆవిర్భవించాలి కాబట్టి పార్టీ ముఖ్యమా గవర్నమెంట్ ముఖ్యం అంటే పార్టీ ముఖ్యం అంటారు. పార్టీ డెవలపింగ్లో కీలక పాత్ర పోషించాడు నాగబాబు గారు, కీలక పాత్రలో ఉండాలి. కనుక ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారని ఇప్పుడే తెలిసింది. ఎమ్మెల్సీ ఓకే అయింది, ఆ ఎమ్మెల్సీ ఇస్తారు. కాకపోతే జనాలు కొంతమంది ఏమంటారంటే ఈ కుటుంబం పార్టీ కుటుంబంకి వాళ్ళ కుటుంబంలోనే పదవులు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళ కుటుంబంలోనే చేసుకుంటున్నారు అని అంటారు. ఒకళ్ళు ఇవ్వకపోతే ఏమంటారంటే తన తమ్ముడికి అన్యాయం, అన్నికే అన్యాయం చేశాడు, ఇంకా బయట ప్రజలకు ఏమిస్తారంటారు. రెండు మాటలు కూడా జనాలే అంటారు. కాబట్టి రేపు కాబోయే అన్ని ఒకే కులానికి ఇస్తారా, రేపు రాబోయే మాకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వరా అని అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు 3 సీట్లు ఉన్నాయి, ఆయన 2 ఎంపీ సీట్లు ఓసీలకే వచ్చాయి. ఒకటి కాపులకు వచ్చింది, 2 కాపులకు వచ్చింది, డిప్యూటీ సీఎం ఇది కాపులకు వచ్చింది, ఒకటి కమ్మాస్కి వచ్చింది. 3 ఇప్పుడు ఇక ఎక్కడ పోస్ట్ చేస్తే 4 వస్తాయి. అగ్రకులాలకైతే ఉంది తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏమీ లేదు కదా. అంటే జనసేన పార్టీలో అగ్రకులాలకే తప్ప మామూలుగా ఎస్సీ ఎస్టీ బీసీని చూడరా, వాళ్ళు మాట్లాడరా, వాళ్ళకి ఏమి పదవులు రావా, రాకూడదా అని అడుగుతారు. కనుక ఏదున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇది బాగా కీలకంగా మారింది. దాంట్లోనే వాళ్ళు తజ్జన భజ్జన పడుతూ ఉన్నారు. ఏది చెప్తున్నాం కదా, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే పదవి ఇవ్వకుండా ఉంటే మంచిది. పదవి ఒక ఎస్సీకో బీసీకో ఎస్టీకో ఇస్తే బాగుంటుంది. కనుక రేపు గవర్నమెంట్ మొత్తం 50 లక్షల మంది సభ్యత్వాలు చేయాలి. మొత్తం టోటల్గా రేపు జనసేన గవర్నమెంట్ 175 సీట్లో 50 లక్షల సభ్యత్వాలు చేసి టాప్లో నిలబడాలంటే మొత్తం పార్టీ కోసం అందరూ కష్టపడాలి, పార్టీ కోసం నిలబడాలి. పార్టీ ప్రతి నియోజకవర్గంలో క్యాడర్ రావాలి. పంచాయతీ నుంచి అప్ టు జడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి ప్రతి సందు మన క్యాడర్ నిలబడాలి అంటే దాన్ని డెవలప్ చేసుకుంటూ స్ట్రాంగ్తనం చేసుకుంటూ రావాలి. కనుక దాన్ని అన్నింటిలో నిలబెట్టుకుని పార్టీని కూడా నాగబాబు గారు పార్టీకి ఎక్కువగా కష్టపడుతున్నారు. పార్టీగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే బాగుంటుంది అనేది, ఎందుకంటే ఆల్రెడీ ఓసీలకు ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీకి ఇస్తే బాగుంటుందేమో నా ఆలోచన. కనుక ఏ నిర్ణయం అయినా అది పార్టీ అధిష్టానం, పార్టీ ఆయన సీఎంగా ఆయన డిప్యూటీ సీఎంగా నిర్ణయం తీసుకుంటారు. నేనే ఆ పార్టీకి చెందినవాడు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు నిర్ణయం తీసుకొని కూర్చుంటారు. ఇది నా వ్యక్తిగత జనాలు అనుకుంటున్న అభిప్రాయం నేను చెప్పాను అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన ట్వీట్ లో కూడా వేశారు సార్. అంటే జనసేన ప్రతి అకౌంట్ లో కూడా వేశారండి. ఇప్పుడు నాగబాబు గారినే ఎమ్మెల్సీగా అయితే నిలబెట్టొచ్చని వీళ్ళు అనుకుంటున్నారని వాళ్ళైతే చెప్పారు సార్. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం నాగబాబు గారికి ఆ పదవి వద్దన్నట్టు బయటకైతే టాక్ అయితే నడుస్తుందండి. ఇప్పుడు నేను మాట చెప్పాను కదా, పదవి ఇస్తే ఒకలాగా చెప్తారు, పదవి ఇవ్వకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జనసేన పార్టీలో చోటు లేదా అని అడుగుతారు. అది చోటు లేదా? ఆయన పార్టీలో మొత్తం టోటల్గా 175 నియోజకవర్గాల్లో మన మొత్తం టోటల్గా అన్ని కులాలు అన్ని మతాలు కలిస్తేనే కదా పార్టీ అవుతుంది. మొత్తం టోటల్ కులాలకి ఓసీలకు మాత్రమే ఇస్తారా? ముగ్గురికి కాపులకే ఇస్తే ఇంకా ఒక కమ్మాకి ఇస్తే తకమాలకు ఏమయ్యారు? తకమ కులాలు మీ దాంట్లో లేవా, పార్టీలు లేవా అని అడుగుతారు. కనుక మీకు దయచేసి ఆ మాట ఆయన రాకుండా, ఆయన ఆలోచన మరి ఆ వేరేగా ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. ఇది జనాల్లో అనుకుంటున్న టాక్. అది ఆ టాక్కే నేను చెప్పగలిగాను మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.